అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చిక్కుడుకాయ అదేనండి గోరు చిక్కుడుకాయ కర్రీ వేపుడు చేస్తున్నాను. ఇంకా మా ఆయనేమో ఊరికి వెళ్ళారు రాత్రి. పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడుగా. ఇంకా అన్నం కూరలు వండాలి కదా, బాక్స్ పెట్టాలి కదా మా బాబుకి. ఇంకా పొద్దున్నే ఐదింటికి అలా లెగిసేసానండి. నమాజ్ చదువుకున్నాను. నమాజ్ చదివి కాసేపు ఫోన్ చూస్తూ ఉన్నాను. ఇంకా 5:30 ఇలా అయిపోయింది. ఇంకా తొందరగా అంట్లు బయట పంపు దగ్గర వేసేసి ఇంకా బట్టలు ఉంటాయిగా నానబెట్టేసుకున్నాను. ఇంకా ఈ గోరు చిక్కుడుకాయలు ఇంకా కోసుకొని అటుపక్క ఇటుపక్క సన్నటిలాగా అదో తొక్కు వచ్చింది కదండి, ఆ తొక్కు మొత్తం కోసేసుకున్నాను. ఇంకా వాటర్ వేసి కుక్కర్లో ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఇంకా తొందరగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. మా బాబుకేమో ఇంకా లెగిసాడు, బాత్రూమ్కి వెళ్ళాడు. ఇంకా ఇంకా బ్రష్ చేపించేసి మా అబ్బాయికి స్నానం వేడి నీళ్ళు హీటర్లో పెట్టేశాను. వేడి నీళ్ళు వేసేసి మా అమ్మాయి కూడా అప్పుడే లెగిసింది 7ంటికి. ఇంకా ఇద్దరికి స్నానం చేపించి మొహాలు కడిగేసాను. ఇంకా నిన్నటి అట్ల పిండి ఉంటే రొట్టెల పిండి రోటీ అట్టేసేసాను. మాలో మాష్కి రోటీ అని అంటారు. ఇంకా దోశ వేసేసాను. అబ్బాయికి ఇంకా తిన్నాడు మా అబ్బాయి. మా అమ్మాయి పాలు ఎక్కువగా తాగిద్ది. పాలే అని పద్దాకలా మా అమ్మాయికి పాలు ఉంటే చాలు, ఇంకా అన్నం అసలు టిఫిన్ ఏం చేయదు. కొద్దిగా తినేసి ఇంకా పాలు తాగేసింది. మధ్యాహ్నం కూడా ఇంకా టైం అయితే ఇంకా అన్నం వద్దంటుంది, పాలు తెమ్మంది. ఇంకా నేను అరిసి ఇంకా ఈ గోరు చిక్కుడుకాయ కర్రీ వేసి కొద్దిగా నెయ్యి వేసి ఇంకా ఫోన్ చూపిస్తూ ఇంకా తినిపించేశాను. మా అమ్మాయి మధ్యాహ్నం కాసేపు పడుకునిద్ది. తాలింపులు జీలకర్ర, ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయలు ఒక చిన్న సైజ్ అంతా ఉల్లిపాయ వేసేసుకున్నాను కోసి. కరివేపాకు వేస్తున్నాను. మా ఇంటి ముందే చాలా కరివేపాకు ఉందండి. అక్కడ నుంచి తీసుకొచ్చి మా అమ్మాయికి అది నేను వేస్తానని తీసుకుంది. ఇంకా అరిచి తొందరగా కాలిపోయింది అంటే ఇంకా ఇచ్చింది. ఇంకా పొద్దున్నే కుక్కర్లో ఉడికిచ్చేసానండి, మెత్తగా అయిపోయింది. నీళ్ళు కొద్దిగా వాటర్ ఎక్కువయ్యి పొంగిపోయింది. స్టవ్ మీద పడినాయండి నీళ్ళు మొత్తము. మా అబ్బాయికి బాక్స్ కట్టేసి ఇచ్చేసాను. ఈరోజేనండి స్కూల్ యూనిఫామ్ ఇచ్చాడు. 2 వారాల నుంచి అసలు ఎంత లేట్ చేశాడండి. 2 పైన షర్ట్లు కుట్టడానికి 2 వారాలు చేశాడు. రాత్రే 9ంటికి వెళ్ళి మా అబ్బాయి నేను తీసుకొచ్చాము. గుండీలు ఒకసారి లేబుల్ పెట్టాలి, జేబులు కానీ ఒకసారి 8 సార్లు. అసలు ఎంత లేట్ చేశాడో. ఇంకా గుండీలు అది వేయాలమ్మ, ఇస్త్రీ చేసి ఇస్తానంటే 9 అయిందండి. ఇంకోసారి 9ంటికి అలా ఉంటే ఇస్త్రీ చేస్తున్నాడు. ఇంకా డబ్బులు ఇచ్చేసి తీసుకొచ్చామండి. ఇవాళ యూనిఫామ్ వేసి పంపించాను అబ్బాయికి. సాక్సులు వేసి బూట్లు పెట్టి ఇంకా టై కట్టి
విసుగొచ్చేసింది నాకైతే. ఇంట్లో పని ఇది అది చేసేసరికి మా అబ్బాయి అదే ఇది వద్దు, ఇది నేను తొడగను, ఈ యూనిఫామ్ వద్దు, ఇది తొడగను నేను అని అంటా, ఇదేరా వేసుకెళ్ళాలి అని ఆడిస్తే వేసుకున్నాడు. రేపు లేదు హై స్కూలు ఉండదు అంటున్నాడు. ఉందిరా, ఇంకా 5 రోజులు వెళ్తే ఇంకా సండే వచ్చేది, సండే రోజున ఉండదులే స్కూల్కి అంటే ఊరుకున్నాడు. అన్నం కూడా పెట్టేశాను కదండి, బాక్స్ కట్టాలి కదా బాబుకి. ఇంకా తొందరగా వండేస్తున్నాను. కొందరైతే అదేనండి కొబ్బరి తురుము కూడా వేసుకుంటారండి దీంట్లో, బాగుండిద్దని. ఇప్పుడు ఈ మసాలాలు, ఈ కొబ్బరి తురుము నాకు అంత టైం కూడా లేదు వేయడానికి, మిక్సీలో తిప్పి. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు మసాలాలు తింటుంటే నాకు గ్యాస్ వచ్చేస్తుంది. మొన్న అసలు గ్యాస్ వచ్చిందండి. అసలు వాము కొద్దిగా నమిలాను. అసలు ఎంత బాత్రూమ్, అసలు గ్యాస్ ఉంటే బాత్రూమ్ ఎక్కువసార్లు వెళ్తారేమోనండి, తెలీదు. ఎక్కువసార్లు వెళ్తారేమో గ్యాస్ ఉంటే. అసలు 4-5 సార్లు వెళ్ళాను. ఒక్కసారి వెళ్తేనే ఇదిగా, అసలు అన్నిసార్లు వెళ్ళాలంటే అసలు విసుగొచ్చేసిద్ది బాత్రూము. గ్యాస్ రోగం అసలు అంతకుముందు పెళ్ళి కాకముందే లేదండి, పిల్లలు పుట్టాక ఇంకా గ్యాస్ రోగం అని అలా వచ్చేసింది. కొద్దిగా కారం వేస్తున్నానండి, మగ్గినాయి కదా కుక్కర్లోనే. ఈ వైట్ సాల్ట్ వాడకూడదని చెప్తున్నారు కదండి, వాడకూడదంట. ఈ పింక్ సాల్ట్ తెచ్చుకున్నాం మేము, మా ఆయన పింక్ సాల్ట్ తీసుకొచ్చారు. వైట్ సాల్ట్ ఏమో తినకూడదంట. పిల్లలు అసలు ఇప్పుడు కూల్ కేక్లో ఆ క్రీములు అది వేస్తారు కదండి, అవి ఏమో తినకూడదంట, క్యాన్సర్ వచ్చిద్ది అని చెప్తున్నారు. కూల్ కేక్లో కూడా అది ఏదో కలర్ చెప్పారండి, ఆ కలర్ అయితే తినకూడదని చెప్తున్నారు. ఈ లేస్ ప్యాకెట్లు కూడా తినకూడదంట. లేస్ ప్యాకెట్లు నేను అంత ఇప్పించట్లేదండి, తినట్లేదు అండి అంతగా మా పిల్లలు. వెళ్తే ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఒకటి మానే తీసుకొస్తున్నాడు. మా ఆయనేమో అసలు ఎందుకు తీసుకెళ్తున్నావు కొట్టులకి, ఒక 10-15 అలా కొనుక్కున్నా కూడా అరుస్తున్నారు. నేను వెళ్తే నేను కూడా చిన్న థమ్సప్ 20 రూపాయలు తీసా, లేకపోతే ఒకసారి స్ప్రైట్ అని సోడా అని అలా తాగుతానండి. అసలు దాహం అలా వేస్తుంది, తాగాలనిపిస్తుంది, వెళ్ళి తాగొస్తున్నా. అంతేనండి, చాలా. ఇదిగోనండి పింక్ సాల్ట్ కొద్దిగా వేస్తున్నాడు. నేను మొహం కూడా కడగలేదు, అలా మొహం కడుక్కుండా చూస్తుంటే ఉప్పు కరెక్ట్గానే ఉందనిపిస్తుంది. మొహం కడుక్కొని చూస్తే ఉప్పు కరెక్ట్గా సరిపోలేదనిపించింది, అందుకనే కొద్దిగా వేస్తున్నాను. ఇంకా పిల్లోడు వెళ్ళిన తర్వాత, పిల్లోడు పని అయిపోయిన తర్వాత ఇంకా బస్సు ఎక్కించి ఇంకా నేను మొహం కడుక్కొని, అప్పుడుకే 9 అయింది. మొహం కడుక్కొని ఇంకా నేను టిఫిన్ వేసుకొని తిన్నాను. తిన్న తర్వాత ఇంకా అంట్లు, బట్టలు అవి ఉతికేసరికి ఎంత అయింది, 11:30, 11:45 అయిందండి. ఆ 2 చేసేసరికి, ఆ 2 చేసి మా అమ్మాయి ఇంకా ఫోన్ చూసుకు ఆడుకుంటుంది. ఇంకా అన్నీ ఇల్లు అంతా బయట మొత్తం వరండా మొత్తం ఊడ్చేసాను. ఊడ్చేసి ఇంకా మా బట్టలు, నిన్నటి బట్టలు ఉతికినవి ఉంటే అవి మొత్తం తీసేసి ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇంకా అయిపోయింది కదా, ఇంకా అన్నం ఇటు పక్క పెట్టుకున్నానండి, తొందరగా ఉడికిద్దని. టైం అసలు వెళ్ళిపోతుందండి, అసలు ఆగట్లేదు.
ఎందుకు ఆగిద్ది రై రైమని ఫాస్ట్గా అయిపోయింది టైము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. ఓకే, బాయ్.